ఇందులో స్పెషల్ అయిన గుత్తి వంకాయ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఏంటి, టేస్ట్ అయితే చాలా బాగుంది. సింపుల్ ప్రాసెస్ తో చూసేద్దాం రండి. పుచ్చుతలే వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మతో మహా వ్లాగ్. వెజ్ లో స్పెషల్ అయిన గుత్తి వంకాయలతో ఇవాళ గుత్తి వంకాయ దమ్ బిర్యానీ అయితే చేసామన్నమాట. ప్రాసెస్ అయితే చాలా సింపుల్. వీడియోలో అయితే లాస్ట్ వరకు చూడండి, డోంట్ మిస్ అండ్ గైస్. ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని అయితే బిర్యానీలో కావాలి. చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇలా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని అయితే కావాలి. ఫస్ట్ అయితే వంకాయలు, తర్వాత టమోటాస్ అండ్ చిల్లీస్ అండ్ ఆనియన్స్, బిర్యానీ స్పైసెస్ కూడా తీసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఆనియన్స్ అండ్ చిల్లీస్, టమోటాస్ అయితే మనం చేసుకోవాలి. ఫస్ట్ అయితే 3 ఆనియన్స్ వరకు అండ్ 2 టమోటాస్ ని, 2 చిల్లీస్ ని అయితే మనం మిక్సర్ జార్ లోకి వీడియోలో చూపిస్తున్నట్లయితే కట్ చేసుకొని అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్ కింద కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్ అయితే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. 2 చిల్లీస్ అండ్ టమోటా, 1 టమోటా అయితే మనం పీసెస్ కింద కూడా కట్ చేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు వంకాయలను అయితే పొడవుగా అయితే కట్ చేసుకొని సాల్ట్ వాటర్ లో అయితే వేసుకొని పక్కన పెట్టాలన్నమాట. తర్వాత బిర్యానీ చేసే బిర్యానీ గిన్నెలో అయితే మనం ఆయిల్ వేసుకొని సాల్ట్ వాటర్ లో పెట్టుకున్న వంకాయలను అయితే అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత ఇలా వంకాయలను అయితే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలన్నమాట. చేసే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఇంకా మనం పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కింద తర్వాత ఒక గిన్నెలోకి మనం కడిగి పెట్టుకో బిర్యానీ రైస్ వేసుకొని దాంట్లో చిల్లీస్, బిర్యానీ స్పైసెస్, కొంచెం లెమన్, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్ వేసుకొని రైస్ ని అయితే కుక్ చేసుకోవాలి. లోపల ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మనకు కుక్ అయిపోయాయి. ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకున్న గిన్నెలో అయితే మనం కొంచెం ఆయిల్ వేసి బిర్యానీ స్పైసెస్ అండ్ మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్, టమాటో పేస్ట్ అండ్ ఆనియన్ పీసెస్ అవన్నీ కూడా వేసుకొని వీడియోలో చూపిస్తున్న స్పైసెస్ అన్ని అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత కొన్ని టమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకొని గ్రేవీని అయితే ఒకసారి మిక్స్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న వంకాయలను అయితే ఇందులో యాడ్ చేసుకొని గ్రేవీ మొత్తం వంకాయలో కలిసేలా కలుపుకోవాలన్నమాట. వంకాయలను అయితే కొంచెం కుక్ అయ్యాక మనం దీంట్లో కొంచెం పెరుగుని యాడ్ చేసుకుంటే గ్రేవీ అయితే చాలా బాగా వస్తుంది అన్నమాట. తర్వాత వంకాయలు అయితే ఇలా కుక్ అయిన తర్వాత మనం ఇంకో గిన్నెలో రైస్ ని అయితే పెట్టుకున్నాం కదా, అది కూడా కుక్ అయిపోయింది. ఇదైతే మేము నైట్ చేస్తున్నాం కాబట్టి మూన్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఇక్కడ. ఇంకా తర్వాత నేనైతే 2 లేయర్స్ కింద అయితే కుక్ చేస్తున్నాను. కొంచెం గ్రేవీని అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే గ్రేవీ వేసుకున్న తర్వాత ఫస్ట్ లేయర్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం మసాలా అండ్ టర్మరిక్ వాటర్ వేసుకొని సెకండ్ లేయర్ కి మళ్ళీ మనం గ్రేవీని యాడ్ చేసుకొని సేమ్ ప్రాసెస్ లో అయితే మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ వేసుకోవాలన్నమాట. తర్వాత ఒక మూత పెట్టుకొని దాని పెట్టుకుని వాటర్ వేసుకొని దమ్ పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనకి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకొని దాంట్లో మేమైతే కొంచెం బాయిల్డ్ ఎగ్ అయితే తీసుకున్నాం. అయితే వెజ్ వాళ్ళకి ది బెస్ట్ ఫుడ్ అనే చెప్పొచ్చు. టేస్ట్ అయితే అంత బాగుంది అనమాట. అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మతో మహా వ్లాగ్స్.